హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని 3 శుభార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక ఆ శుభార్తలు ఏంటి, మనకు ఇప్పటికే అమలవుతున్నటువంటి పథకాల పరిస్థితి ఏంటి, ఇక అమలు కావాల్సిన పథకాల పరిస్థితి ఏంటి, ఇక ఎన్నికల కోడ్ అనేది ఉంది కాబట్టి మనకు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం, ఇక రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఇక ఆసరా పెన్షన్ల పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి, ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా ఈ వీడియోను అయితే షేర్ చేయండి. వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీతో పాటు. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక గతంలో విడుదల చేసినటువంటి పథకాలకు సంబంధించి మనకు మరొక శుభార్త అయితే తెచ్చారండి. 3 శుభార్తలు అయితే తెచ్చారు. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగిందండి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా. ఇక మహిళలందరూ కూడా ఎంచక్క బస్సుల్లో అయితే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక 500 రూపాయల సిలిండర్కి సంబంధించి పథకాన్ని ప్రారంభించినారంటే మనకు దాదాపు 1 కోటికి పైగా మనకు గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. అందులో 90 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 90 లక్షల మంది రేషన్ కార్డులు కూడా కేవలం 40 లక్షల మంది మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఎవరైతే లబ్ధిదారులు మిగిలిపోయారో వారందరికీ కూడా మనకు అక్కడక్కడ కూడా ప్రత్యేక కౌంటర్లు అనేటివి ఏర్పాటు చేస్తాం. లేదంటే మీ యొక్క మండల కార్యాలయంలోకి వెళ్ళి కూడా మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క గ్యాస్ బుక్ తీసుకెళ్ళి మీరు మిస్ అయి ఉంటే, అంటే మీకు అర్హత ఉండి దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయట. ఈ 90 లక్షల రేషన్ కార్డులో కేవలం 40 లక్షల మంది మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడంతో మరొక 50 లక్షల మంది మిగిలి ఉన్నారు. కాబట్టి ఈ 50 లక్షల మందికి కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, మీకు అర్హత ఉండి మిగిలిపోయిన వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క గ్యాస్ బుక్, మీ యొక్క బ్యాంక్ ఖాతా ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు మళ్ళీ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ ఒక్క పని అయితే చేయండి. అర్హత ఉంది కాబట్టి వెంటనే కూడా ఈ పథకాన్ని డబ్బులు అయితే మీరు తీసుకోవాల్సిందిగా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తున్నాను. ఇది 500 రూపాయల సిలిండర్కి సంబంధించి. ఇక 200 యూనిట్ల కరెంటుకి సంబంధించి కూడా చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ప్రజాపాలనలో కేవలం 6 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో మనకి ఈ పథకాలన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకోలేదని కూడా తెలిపారు. కాబట్టి ఈ 500 సిలిండర్కు ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సరానికి 6 సిలిండర్, అంటే ఏడాదికి 6 సిలిండర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది 500 రూపాయలకే. సబ్సిడీ డబ్బులు మీరు 955 రూపాయలు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే మీకు 420 రూపాయలు మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఇక ఈ విధానాన్ని కూడా తీసేసి పూర్తిగా మనకు కేవలం 500 రూపాయలు ఇస్తే సిలిండర్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వచ్చే నెల నుంచి కూడా కేవలం మీరు 500 రూపాయలు ఇస్తే మీకు సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక రెండోది చూసుకుంటే మనకు ఫ్రీ కరెంటు 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ను కూడా అమలు చేయడం జరిగింది. ఇక 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి కూడా ప్రజాపాలనలో 6 రోజుల సమయం ఇవ్వడంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉండి కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు అనమాట. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 200 యూనిట్ల కరెంటు కోసం గతంలో ఏదైనా ఇబ్బందుల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయింటే వారికి ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారండి. ఇక జిహెచ్ఎంసీ సర్కిల్ అయితే జిహెచ్ఎంసీ దగ్గర, అలాగే మనకు పంచాయతీ కార్యాలయాల దగ్గర, మున్సిపల్ ఆఫీసుల దగ్గర, ఇలా రకరకాలుగా మన కరెంట్ ఆఫీసుల దగ్గర మనకు ప్రత్యేక కౌంటర్లు అనేది ఏర్పాటు చేసి మీకు ఎవరికైనా సరే 200 యూనిట్ల లోపు మీకు జీరో బిల్ అనేది రాకుండా ఉంటే
అటువంటి వారందరూ కూడా అక్కడ సంప్రదించి తెలుసుకోవచ్చు. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది మన తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాన్ని మనకు లబ్ధిదారులందరూ కూడా గమనించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ రెండో శుభవార్త అండి. ఇక మూడో శుభవార్త చూసుకుంటే అందరూ ఎదురు చూస్తున్నది, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నది, ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూస్తున్నారండి లబ్ధిదారులందరూ. రేషన్ కార్డులో ఉన్న పరిస్థితి పక్కన పెట్టండి, ఇక రేషన్ కార్డులు ఉన్న వారికే పథకాలు ఇస్తున్నారు. కాబట్టి తెలంగాణలో మనకు పథకాలతో పాటు ఉచిత రేషన్ కూడా వస్తుంది. మనకు 2030 వరకు కూడా ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మనకు కొన్ని లక్షల మంది అయితే కొత్త రేషన్ కార్డులు ఎదురు చూస్తున్నారండి. గత ప్రభుత్వం నుంచి కూడా రేషన్ కార్డుల పంపిణీ ఊసేలేదు. కాబట్టి ఈసారైనా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఎవరైతే కొత్తగా దరఖాస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించేటప్పుడు కొన్ని లక్షల మంది దరఖాస్తు పెట్టుకోవడం, అర్జీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు కొన్ని ఏళ్ల నుంచి మనకు రేషన్ కార్డుల పంపిణీ లేదు. కాబట్టి మనకు కొత్త ప్రభుత్వం వస్తానే మాకు రేషన్ కార్డులు అందుతాయని కూడా ఆలోచించి దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది, అంటే అర్జీలు పెట్టడం జరిగింది. ఇక అర్జీలు చూసినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు వెంటనే కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి మీరు ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా రెడీ చేయండి అని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి మనకు కొత్త డిజైన్ అనేది చేస్తున్నారు. అలాగే మీరు మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అలాగే మనుషులను చేర్చుకోవడానికి, అలాగే మనుషులను తొలగించుకోవడానికి అవకాశం కూడా ఇవ్వబోతున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా వచ్చే నెల 2 లేదా 3వ తారీఖుల నుంచి కూడా ప్రారంభమవుతుందని, మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే కేవలం 10 లేదా 15 రోజుల్లో మీకు అధికారులు పరిశీలించి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇది మూడో శుభవార్త అండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి 3 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే మనకు వచ్చే నెలలోనే మహిళలందరూ కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పథకం 2500 అండి. ఇక 2500 రూపాయల పథకానికి సంబంధించి కూడా ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి వచ్చే నెలలో మనకు ఉగాది తర్వాత అయితే ఈ పథకానికి సంబంధించిన 2500 రూపాయలను కూడా విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 2500 రూపాయలు అందుతుంది. కాబట్టి గతంలో విడుదల చేసిన పథకాల డబ్బులు మీకు ఏదైనా ఇంకా జమ కాకుండా ఉంటే నేను చెప్పిన విధంగా కూడా మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుని ఈ పథకాల లబ్ధిని కూడా మీరు పొందొచ్చని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు.